ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 609వ నామం శ్రీ విభావన. అంటే సర్వభూతాలకి కూడా వాళ్ళ కర్మల్ని అనుసరించి వాళ్లకు ఫలితాల్ని ఇచ్చేటువంటి స్వామి. అంటే నానావిధ సంపదల్ని ఆయన ప్రసాదిస్తూ ఉండేటువంటి పరమాత్ముడు కనుక ఆయన్ని శ్రీ విభావన అన్నారు. సర్వజీవులకు కూడా పరమాత్మ సాక్షి మాత్రుడుగా ఉండి వాళ్ళ యొక్క కర్మలను చేస్తూ ఉంటారు. ఆ చేసే కర్మలకు సాక్షిగా ఉంటాడు స్వామి. పుణ్యాలు పాపాలు అన్నీ కూడా ఎవరి ఖాతాలో వాళ్ళవి వేస్తూ ఉంటాడు. మళ్ళీ ఇవ్వవలసి వచ్చినప్పుడు దాని ప్రకారం, అంటే ఉన్నదాని ప్రకారం ఎక్కువ తక్కువలు, ఏది ఎక్కువ ఉంటే అది ఎక్కువ, తక్కువ ఉంటే తక్కువ, కొంచెం కొంచెం అవన్నీ ఒక్కసారి అనుభవించలేరని మరి ఒక జన్మలో చేసింది అనేక జన్మలు అనుభవించాలి. అటువంటి ప్రారబ్ధం సంచితం అక్కడ ఉంటుంది. ఆ సంచితంలో నుంచి ప్రారబ్ధాన్ని కొంచెం తీసి ఎవరి ఫలితం వారికి చక్కగా అప్పచెప్తాడు. అందుకని ఆయన్ని శ్రీ విభావన అన్నారు. వాళ్ళ యొక్క పుణ్యం పాపం, ఆ పుణ్య పాపాలు రెండూ ఉండటం వల్లే మానవ జన్మ వస్తుంది. ఆ మానవ జన్మ రావటం మరి ఈ పుణ్య పాపాలని అనుభవించటం జరుగుతుంది. అది ప్రారబ్ధంగా మనం తెచ్చుకుంటాం. మనకి బాధ వచ్చినప్పుడు అది నా ప్రారబ్ధం అంటాం. అలా అనుకుంటే పర్వాలేదు, బాగానే ఉంటుంది. అలా అనుకోక మన ప్రారబ్ధమే మనకు వచ్చింది, కానీ అలా అనుకోక భగవంతుడు నాకు ఇట్లా అన్యాయం చేశాడు, నాకు ఈ కష్టాన్ని ఇచ్చాడు అనుకుంటే ఆ పాప ఫలం కొన్ని రెట్లు మళ్ళీ ఖాతాలో పడుతుంది. ఆ విషయాన్ని తెలుసుకుంటే, అలా అనకుండా ఉంటే మన పాపం అనుభవిస్తాం గనక తగ్గిపోతుంది. మన ప్రారంధం చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవ అంటారు. నేనాడో చేసుకున్నాను, ఈరోజు అనుభవిస్తున్నాను అనుకుని అనుభవించాడు అనుకోండి, అనుభవించేస్తే పాపం అయిపోతుంది, తర్వాత పుణ్యఫలం వస్తుంది. అలా చేసుకున్నది మనది మనకే వస్తుంది అనేటువంటి జ్ఞానంతో ఉండి నడుచుకుంటే వాడు బాగుపడతాడు, పాపం పెరగకుండా ఉంటుంది. అలా చేసుకున్నది చేసుకుని అనుభవిస్తూ మళ్ళీ ఎవరో చేశారని వాళ్ళని వీళ్ళని నిందించడం అదొక పాపం అయితే, భగవంతుడి మీద పెట్టడం పెద్ద మహాపాపం. ఈ పాపాలని అనుభవించాలంటే ఇప్పుడు అనుభవించేదానికి ఎన్ని రెట్లు అనుభవించాలో ఆలోచించుకోవాలి. అట్లా ఆలోచించుకుంటే ఎవరి మీద పెట్టము, భగవంతుడి మీద అసలు పెట్టము. అప్పుడు ఉన్న పాపం కరిగిపోతే అనుభవిస్తే అయిపోతుంది కదా. మరి ఆ తర్వాత పుణ్యఫలాన్ని పరమాత్మ మనకి అనుగ్రహిస్తాడు, హాయిగా అనుభవిస్తాం. అది అటువంటి స్వామి శ్రీ విభావన. మరి ఆగామి అంటే ఇప్పుడు మనం ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ ఇప్పుడు మళ్ళీ పుణ్యం పాపం చేస్తూ ఉంటాం కదా. ఆ చేసిన ఫలాలు మళ్ళీ వెళ్ళి ఆ గుట్టలో సంచితంలో కలుస్తూ ఉంటాయి. ఇప్పుడు చేస్తే వచ్చేవి ఆగామి అంటారు. అంటే ఇప్పుడు వస్తుంది, వచ్చి మళ్ళీ ఆ పాత గుట్టలో కలుస్తుంది. మళ్ళీ ఆ గుట్టలో నుంచి ఎవరిదాళ్ళకి తీసిస్తూ ఉంటాడు స్వామి. ఇది ఒక చక్రంలాగా జరుగుతూ ఉంటుంది. ఈ చక్రం ఆగాలి అన్నా, మరి ఈ చక్రం నుండి బయటపడాలి అన్నా భగవంతుని ఆశ్రయించి, స్వామి నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళే శక్తి సామర్థ్యాలను, మార్గాన్ని నాకు ప్రసాదించి నన్ను అనుగ్రహించి నన్ను తీసుకెళ్ళు స్వామి అని ఆ స్వామిని ప్రార్థిస్తే అప్పుడు ఆ స్వామి చక్కగా మనల్ని అనుగ్రహించి చక్కగా చేయబట్టుకొని
తీసుకెళ్ళి తనలో కలుపుకుంటాడు. అంతి భాగ్యాన్ని పరమాత్మ ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాడు. మనమే సిద్ధంగా లేము. ఎందుకంటే ఇవన్నీ ఇక్కడ వ్యవహారాలన్నీ ఏమైపోతాయి, ఎవరు చేస్తారు, నేను తప్ప ఎవరూ చేయలేరు అనే వీటిలో మునిగిపోయి ఆ దేవుణ్ణి ఎలా తరుస్తాం, ఇన్ని పనుల మధ్య అనుకుని అగాధంలో పడిపోతున్నాం. అట్లా అగాధంలో పడకుండా స్వామిని స్మరిస్తూ కర్మధర్మాలను అన్నిటినీ కూడా ఆచరించి మనం పరమాత్మని చేరుకోవచ్చు అని మనకి అనేక విధాలుగా అనేక సార్లు పరమాత్మ అనేక నామాల ద్వారా మనకి చక్కని సందేశాన్ని అందిస్తున్నాడు. కృష్ణ పరమాత్మ సాక్షాత్తు మరి కృష్ణ పరమాత్మ భగవద్గీత అంతా బోధించింది అది. కర్మ చేస్తూ నాకు అర్పణ చేస్తూ కర్మ ఫలాన్ని ఆశించకుండా నాకు అర్పణ చేసి ధర్మబద్ధమైన కర్మల్ని చేస్తూ ఉంటే నీకున్నటువంటి ఆ జ్ఞానము అనే అగ్ని చేత కర్మ ఫలాలన్నీ నశించిపోతాయి. నీకు కర్మ ఫలం ఉండదు కనుక నువ్వు నన్నే చేరుకుంటావు, నీకు మోక్షస్థితి వస్తుంది అని పరమాత్మ చక్కగా వివరించి చెప్పాడు. ఆ విధంగా చేయగలిగితే మోక్షం తథ్యం, మోక్షమే గొప్ప వరం, గొప్ప సంపద, గొప్ప నిధి. ఆ మోక్షం అంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళటమే మోక్షం. బంధాలు లేని స్థితే మోక్షం. ఆనందదాయకం పరమానంద స్థితిని పొందటమే మోక్షం. అటువంటి పరమానంద స్థితిని పరమాత్మ మనకు అందించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన్ని మరి వేడుకుంటే అటువంటి స్థితిని మనకు అందిస్తాడు ఆ శ్రీ విభావనుడు. అందుకని సంపదలన్నిటినీ ప్రసాదించేటువంటి స్వామి శ్రీ విభావన అని అన్నారు శంకరాచార్యుల వారు. లక్ష్మీదేవి వల్ల మరి వైభవంగా ప్రకాశించే స్వామిని శ్రీ విభావనుడు అన్నారు పరాశర భట్టరు. ఆ లక్ష్మి ఉండటం వల్లే ఆయన సిరి సంపదలతో ప్రకాశిస్తున్నాడు అని ఆయన యొక్క భావం. అందుకని ఆయన శ్రీ విభావనుడు అన్నారని పరాశర భట్టరు ఉన్నారు. అప్రమేయం హి తత్తేజ యస్య సా జనకాత్మజ అన్నారు. శ్రీరాముడు జానకి నాథుడై ఉండటం వల్ల అప్రమేయమైనటువంటి తేజోవంతుడయ్యాడు అని వాల్మీకి చెప్పారు. అంటే రాముడు రాముణ్ణి జానకి వరించటం వల్ల ఆయన తేజోవంతుడయ్యాడు అని వాల్మీకి వచనం. లక్ష్మీదేవికి విశేషమైన భావాలను కలిగించేవాడు, లక్ష్మి యొక్క తేజస్సుతో ఆనందించేవాడు, ఆమె యొక్క వివిధములైన విభూతులను గూర్చి భావన చేసేవాడు శ్రీ విభావనుడనే సత్యసంధుల వారి భావన. ఆమె చేసే విభూతులు అందరికీ అనుభవమే. ఎందుకంటే లక్ష్మి అనేది ఒక చోట స్థిరంగా ఉండదు, చంచలంగా ఉంటుంది. ఆవిడికి స్థిరం లేదు అంటారు. ఎందుకు స్థిరం ఉండదు అంటే ఆమెకు ఇష్టమైన చోట ఉంటుంది, ఇష్టం కాని చోట ఉండదు. మరి ఈరోజు ఇష్టమైనట్లుగా ఉంటే ఉంటుంది, రేపు ఇష్టము లేనట్లుగా ఉంటే వెళ్ళిపోతుంది. అది సహజమే కదా. ఆ అమ్మ మరి సిరి సంపద అనుగ్రహించి సిరి సంపదలను ఇస్తే ఆ సిరి సంపదలతో అహంకారంతో మరి విర్రవీగితే ఆ లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. మరి అలా కాకుండా ఆ సిరి సంపదలను చక్కగా లక్షణంగా ఉన్నదాన్ని అందరికీ చక్కగా పంచుతూ పెంచుకుంటూ ఉంటే ఆ లక్ష్మి అలాగే ఉంటుంది. అది ఆమె తప్పు కాదు, అది
మనలోని మార్పు వల్లే ఆ లక్ష్మి అలా వెళ్తుంది వస్తుంది. కానీ ఆ తల్లి ఇష్టమైన చోట ఆ తల్లికి ఇష్టమైనటువంటి ప్రవర్తన లక్షణము ఉన్న చోట లక్ష్మీదేవి లక్షణంగా ఉంటుంది. అలా లక్షణంగా ఉండటం మనం నేర్చుకోవాలి. లక్షణంగా మనం ఉండాలి. ఆ లక్ష్మీదేవికి ప్రీతి పాత్రులం అవ్వాలి. అప్పుడే ఆమె అనుగ్రహం పరిపూర్ణంగా మనకి కలుగుతుంది. మరి ఆమె యొక్క వివిధాలైనటువంటి విభూతుల్ని గూర్చి భావన చేసేవాడు గనక శ్రీ విభావనుడు అన్నారని సత్యసంధుల వారి భావన. మహనీయులు ఓం శ్రీ విభావనాయ నమః అని స్వామిని వర్ణిస్తూ ఉన్నారు. అటువంటి శ్రీ విభావనుడు అయినటువంటి స్వామిని మనం ప్రార్థిస్తూ, స్వామి మాకు ఆ లక్ష్మి, జ్ఞానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, భాగ్యలక్ష్మి, మోక్షలక్ష్మి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండే రీతిగా మమ్మల్ని అనుగ్రహించి ఆ తల్లికి ఇష్టమైన రీతిలో మమ్మల్ని నడిపించి, నడిచే శక్తిని ప్రసాదించి, నడిపించి, అనుగ్రహించి మాకు ఆ లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రుల్ని చెయ్యి స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం